హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డుగ్గు జీతు బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనీ సేవింగ్ టిప్స్ చెప్పమని ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట. సో అందుకోసమే ఈ వీడియో. యాక్చువల్గా మొన్న డిమార్ట్ వీడియో ఒకటి చేశాను కదా, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్న దానికంటే ఎక్కువగానే రీచ్ అయింది, చాలామంది కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే గ్రాసరీ సేవింగ్స్ టిప్స్ కాకుండా మనీ సేవింగ్ టిప్స్ చెప్పమని ఒక సిస్టర్ ఆ వీడియోలో కామెంట్ చేశారనమాట. సో నేను కూడా కొంచెం కొంచెంగా మనీ సేవింగ్స్ చేస్తాను. అవి ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియో అనమాట. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. నేను ఎలా అయితే ఆదా చేసుకున్నానో అలాగే మీరు ఆదా చేసుకోండి అని చెప్పట్లేదు. నేను ఎలా చేసుకుంటున్నాను అనేదే మాత్రం అండి ఈ వీడియో. మనం ఎంత కష్టపడి సంపాదిస్తామో అంతే కష్టంగా ఆదా చేస్తామండి. అది కుదరని పని అనమాట. ఆదా చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. మనం అనుకుంటాం రెగ్యులర్గా ఆదా చేసుకోవాలి, వెనకాల మనం మనీ వేసుకోవాలి, రేపు ఫ్యూచర్ కోసం, పిల్లల కోసం అని చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం కదా. సో మనం ఎంతైతే కష్టపడి సంపాదిస్తామో అంతే కష్టంగా అవి ఆదా చేసుకుంటాం అన్నమాట. సో ప్రతి ఒక్కరికి పోపుల డబ్బాలో కానీ పప్పుల డబ్బాలో కానీ మనీ దాచుకునే అలవాటు ఉంటుంది. అది మా ఆడవారికి సహజ లక్షణం అనమాట. సో నాకు కూడా అంతకుముందు ఉండేదన్నమాట. ఒక 20-30 అట్లా చేంజ్ ఏదైనా చిన్నగా ఏదైనా తీసుకున్నప్పుడు చేంజ్ ఏమన్నా అయి ఉంటే నేను అందులో పెట్టుకునేదాన్ని. మళ్ళీ ఏదైనా చేంజ్ అవసరం ఉన్నప్పుడు నేను మళ్ళీ తీసి వాడుకునేదన్నమాట. ఇలా పెట్టిన ప్రతిసారి మళ్ళీ అవి ఖర్చు అవుతూనే ఉన్నాయి. సో నేను అలా పెట్టడమే మానేశానండి. చాలామంది అంటారు కిచెన్లో మనం మనీ దాచుకోకూడదు అని చెప్పి. అది అగ్నిదేవునికి సంబంధించింది కాబట్టి అవి అగ్నికి ఆహుతైనట్టు ఖర్చు అవుతూ ఉంటాయంట. సో అక్కడ కిచెన్లో పెట్టడమే నేను మానేశాను. అలా మనం తీయలేని ప్లేస్ ఒకటి కావాలి, బ్యాంక్ లాంటిది ఒకటి కావాలన్నమాట. సో అందుకని నేను ఇలా మినీ బ్యాంక్ని తీసుకొచ్చుకున్నాను. మీ అందరికీ తెలుసు ఇది హుండీ మట్టితో చేసిందనమాట. 5 years బ్యాక్ ఏంటంటే ఇలా కాకుండా స్టీల్ది ఉండే ఒకటి, స్టీల్ హుండీ బయట దొరుకుతుంది కదా, సో అలా ఉండే అనమాట. వాటిలో జస్ట్ 10 రూపీస్ 20 రూపీస్ అలా వేసేదాన్ని. దానికి చిన్న తాళం వచ్చేది. తాళం అవసరం పడినప్పుడు ఆ తాళం నా దగ్గరే ఉండిద్ది కాబట్టి ఆ తాళం తీసేసి మనీ అంతా మళ్ళీ ఇంట్లోకి వాడుకునేదాన్ని అనమాట. సో అట్లా కాకుండా తర్వాత ఇలా హుండీ స్టార్ట్ చేశాను. ఇంత పెద్దది కాదండి, ఇది చాలా పెద్దది, కొంచెం చిన్నది ఈ సైజులో ఉండే అంత ఒకటి తీసుకొచ్చుకున్నాం అనమాట. అది తీసుకొచ్చుకొని ప్రతి సండే ఒక 100 రూపీస్ వేయాలి అని మా హస్బెండ్కి నేను చెప్పాను. ప్రతి సండే గుర్తుంచుకొని మరి ఒక 100 రూపీస్ అందులో వేసామన్నమాట. అలా వేసేవాళ్ళం. మేము వేయడం చూసి పిల్లలు కూడా వాళ్ళ తాతయ్య వచ్చినప్పుడు, అమ్మమ్మ వచ్చినప్పుడు, వాళ్ళ నానమ్మ వచ్చినప్పుడు ఇచ్చిన మనీ ఉంటాయి కదా, పిల్లలకి ఐస్ క్రీమ్స్ కొనుక్కోండి అది ఇదని చెప్పిన మనీ ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఆ మనీని తీసుకొచ్చి అందులో వేయడం స్టార్ట్ చేశారండి. మనీ ఇస్తే తీసుకోవద్దు అది అని ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళ సంతోషం కొద్దీ ప్రేమగా ఏమైనా తీసుకోండి అని చెప్పేసి ఇచ్చిన మనీని వీళ్ళు వృధాగా ఖర్చు పెట్టకుండా ఉండడం మాత్రమే నేను నేర్పించాను. అది మనీ విషయం పిల్లలకి చాలా వరకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ జనరేషన్లో పిల్లలు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది మీకు తెలియంది కాదు. సో అందుకని వాళ్ళకి ప్రతి రూపాయి విలువ, తన డాడీ ఎంత కష్టపడుతున్నాడు అనే విషయాన్ని అర్థమయ్యేలాగా పిల్లలకి చెప్పాలి అని అంటే ఇలాంటి సేవింగ్స్ చూపించాలి వాళ్ళకి. కాక లాస్ట్ ఇయర్ సమ్మక్క జాతరకి మేము వెళ్ళినప్పుడు ఇలాంటి హుండీ కనిపించింది. అంటే ఇలాంటి మట్టితో చేసిన హుండీ చాలా పెద్దది కనిపించింది అనమాట. ఇంత ఉండింది అది. సో అందులో ఏం చేశానంటే వీక్లీ 100 వేయడం అనేది మానేసా. డైలీ వేయడం స్టార్ట్ చేశానండి. డైలీ 100 కాదు, ఎంత అమౌంట్ ఉంటుందో అంత, బట్ డైలీ వేయాలి అని అనుకున్నా అనమాట. అయితే 1 yearకి మేము దాన్ని పగలగొట్టి మనీ తీద్దాం అనుకున్నాము. బట్ నాకే అనిపించింది ఇది సమ్మక్క జాతర నుంచి స్టార్ట్ చేసాం కదా, సో మళ్ళీ సమ్మక్క జాతర వరకు దీన్ని ఇలాగే ఉంచుదాము, దాన్ని ఎంత అమౌంట్ అవుద్ది 2 years అని ఒక డేట్ లాగా ఉంటుంది కదా. ఇప్పుడు బర్త్డే అనుకోండి, బర్త్డేకి స్టార్ట్ చేస్తే మళ్ళీ బర్త్డేకి పగలగొట్టి మనం అమౌంట్ కలెక్ట్ చేసుకుంటాం కదా. 2 yearsకి ఒకసారి వస్తుంది కాబట్టి మనకు ఒక డేట్ అంటూ ఉంటుంది. దాన్ని అప్పుడు విరగొట్టేసి
మనం కొత్తది మళ్ళీ తీసుకొచ్చుకోవచ్చు అని ఇద్దరం కలిసి ప్లాన్ వేసామన్నమాట. సో అందులో అట్లా వేయడం వల్ల అవి 25,000 దాకా అయ్యాయండి ఆ మనీ. మేము కూడా అసలు గెస్ట్ చేయలేదు అంత అమౌంట్ అవుద్ది 2 ఇయర్స్కి అని చెప్పి. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ టిప్ అండి. ఏంటంటే మీరు ఏదైతే చేంజ్ అయితే ఉంటుందో అది అక్కడ ఇక్కడ పెట్టి అది మళ్ళీ ఖర్చు పెట్టే బదులు ఇలాంటి హుండీ లాంటిది మెయింటైన్ చేయండి. ఇది మనకు తీయడానికి కూడా వీలుండదు, దీన్ని పగలగొట్టాలి. దీని కాస్ట్ నాకు 100 రూపీస్ ఆర్ 120 రూపీస్ ఏమో పడింది. ఇది నిండేదాకా దీన్ని పగలగొట్టాలంటే మనసు రాదు కదా. సో మళ్ళీ సమ్మక్కల వరకు చూడాలి దీంట్లో అమౌంట్ ఎంత అవుద్ది అని చెప్పి. అప్పుడు నేను ఖచ్చితంగా మీకు ఇది పగలగొట్టినప్పుడు మీకు ఓపెన్ వీడియో ఒకటి చేసి చూపిస్తాను ఎంత అమౌంట్ వచ్చింది అని చెప్పి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే చిట్టీలండి. అంటే 10,000లో వేస్తారు కదా, 10,000 1 lakh అలా చిట్టీలు వేస్తారు కదా. అంత పెద్ద పెద్ద చిట్టీస్ కాకుండా అందులో కమిషన్ అని దానికి కొంచెం ప్రాసెస్ వేరే ఉంటుంది కాబట్టి, సో అది కాకుండా ఓన్లీ లేడీస్ మాత్రమే కలిసి వేసుకుంటారు చూడండి చిట్టి. సో దాన్ని నేను ఫాలో అవుతాను అనమాట. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వేస్తారు, ఇక్కడ మా బ్లాక్లో కూడా రీసెంట్గానే వేసాము. అప్పుడు స్టార్టింగ్ 1000 రూపీస్తో స్టార్ట్ చేసాం మేము. 1000 రూపీస్ 10 మెంబర్స్ 10 months అనమాట. సో మనకి అమౌంట్ 10,000 వస్తుంది. 1000 అయిపోయింది, 2000 అయింది. అలా 2000 ఇప్పుడు 2 చిట్టీలు వేసే అంత దేవుడు మనకి ఇచ్చాడు, నేను వేస్తున్నా అనమాట. సో ఇప్పుడు రీసెంట్గానే 2 చిట్టీలు వేయడం వల్ల నాకు 40,000 అమౌంట్ వచ్చింది. సో అదొచ్చేసి నా సెకండ్ టిప్ అండి. థర్డ్ టిప్ వచ్చేసి ఏంటంటే కొంచెం అమౌంట్, అంటే మాకంటే ఇప్పుడు సింగరేణిలో ఎలా ఉంటుందంటే దసరాకి దీపావళికి బోనస్లు అని ఇస్తారండి. అప్పుడు కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుందన్నమాట. సో ఒక్కొక్కసారి 1 lakh వస్తుంది, ఒక్కొక్కసారి 80,000 అలా వస్తుందన్నమాట. అలా వచ్చిన అమౌంట్ని నేను గోల్డ్ తీసుకుంటా అనమాట. మీరు దాచుకున్నది ఏముంది, గోల్డ్కి మీరు మనీ కడుతున్నారు కదా అనుకోవచ్చు. అంటే నేను గ్రామ్కి అప్పుడు 4,000 ఉన్నప్పుడు కొన్నాను. తర్వాత నేను అమ్మినప్పుడు గ్రామ్కి 6,000 ఉంది. అంటే ఒక గ్రామ్కి 2,000 పెరిగింది. 10 grams నాకు 20,000 సేవ్ అయ్యాయి అన్నమాట. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. ఎప్పుడైనా అమౌంట్ ఉన్నప్పుడు ఏదైతే మనకు పెరుగుతుంది అని అనిపిస్తుందో దాన్ని మనం పర్చేస్ చేయడం వల్ల ఇంకెక్కువ డబల్ అమౌంటే వస్తుంది తప్ప మనం లాస్ అయ్యేదైతే ఏమీ లేదు. సో రీసెంట్గా మేము ఒక ల్యాండ్ చూసామండి. మరి ల్యాండ్ కొనేంత అమౌంట్ రాదు, బట్ రిజిస్ట్రేషన్ ఫీజుకైనా అవుతుంది కదా అని నాకు అనిపించింది. సో మనం హౌస్ వైఫ్ని, మనం ఏమీ హెల్ప్ చేయలేము హస్బెండ్కి అని తెలిసినప్పుడు ఇలా మనం దాచుకున్న గోల్డ్ కానీ ఇంకేదైనా తనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని ఇస్తే మా వారైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎప్పుడైనా ఇల్లు అనేది, భూమి అనేది, బంగారం అనేది ఏది ఆ 3 మనల్ని నష్టాన్ని కలగజేయించవని నా నమ్మకం అన్నమాట. ఆ 3 లక్ష్మీదేవి ఉంటుందని నేను నమ్ముతాను. సో అందుకని ఇలా ల్యాండ్ పర్చేస్ చేసుకున్నాము. ఆ ల్యాండ్ అమ్మేసి పిల్లలిద్దరి స్టడీస్కి యూజ్ చేయాలి ఆ మనీని అనుకుంటున్నాం అనమాట. సో ఇదేనండి నా సేవింగ్ టిప్స్. మీకు ఎలా అనిపించింది వీడియో అనేది నాకు ఒక కామెంట్ చేయండి. ఈ టిప్ని మాత్రం కంపల్సరీ ఫాలో కండి. ఇలా ఖచ్చితంగా ఒక హుండీ మెయింటైన్ చేస్తూ మీకు ఎంతో తోచింది డైలీ 10 రూపీస్ అయినా 20 రూపీస్ అయినా లేదు వీక్లీ 100 అయినా ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ఇందులో వేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరిని అడిగినా చాలా భయపడిపోతున్నారండి. ఇప్పుడు అప్పు ఎవరు ఇవ్వట్లేదు. సో అలా అప్పులు తీసుకోవడం కంటే ఇలా మనమే పిల్లల చదువు పరంగా కానీ వాళ్ళ ఆరోగ్యపరంగా కానీ మనకు వచ్చిన కష్టాన్ని ఎదుర్కోవాలంటే ఈ అమౌంటే మనకి చాలా యూజ్ అవుతుందన్నమాట. భర్త కష్టంతో పాటు మన వంతు సహాయం మనం కూడా చేద్దాం. ఈ టిప్స్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.